ఈరోజు మనం అయితే రాబ్లాక్స్ సిరీస్ గేమ్ అయితే ఆడిపోతున్నాం. ఈ గేమ్ రాబ్లాక్స్ డీమన్ స్లేయర్ గేమ్ లాంటిదే. నేను దీంట్లో కొన్ని లెవెల్పై అవన్నీ చేసి అయితే ఇప్పుడైతే ఈ సిరీస్ స్టార్ట్ చేస్తాను. అండ్ ఇది ఎవరైతే పీసీ ఆర్ కన్సోల్ ప్లేయర్స్ లేదు, మీకు పీసీ మొబైల్ కన్సోల్ అంటే న్యూ వర్షన్. దీనికైతే మనం ట్రాన్స్ఫర్ అయిపోదాం బికాస్ దిస్ ఇస్ న్యూ వర్షన్. ఇది బాగుంటుంది, చూద్దాం. నేనైతే ఈ గేమ్ ఎంత ఆడినాను ఇదైతే న్యూ కొత్తగా బ్రీతింగ్ స్టైల్ ఎక్కడ మార్చవుతుంది అర్థం కావట్లేదు. యానిమేషన్ చూసాను, నేను ఏ బ్రీతింగ్ స్టైల్ ఆడుతున్నాను మీరైతే గెస్ చేయాలి. గెస్ చేసి కామెంట్ అయితే చేయాలి. మనమైతే లైక్లీ రివార్డు, వెపన్ ప్రీవ్యూ, వెపన్ బుక్స్, ఓకే జాయిన్ గ్రూప్ అయితే చేయాలి. ఎలాంటి జాయిన్ గ్రూప్ అండ్ పైన మనకి షిఫ్ట్. ఓకే న్యూ వర్షన్ ఆఫ్ ద గేమ్, డెవలప్ వర్షన్ తెచ్చాము. వితౌట్ వచ్చేది నా కోసం. మనకి బ్యాటిల్ చూద్దాం. బ్యాటిల్ గేమ్ చైన్ బాగా అవుతుంది. అండ్ దీంట్లో ఓకే గైస్, సౌండ్ డిస్టర్బెన్స్ ఎంతసేపు నేను దాని పని ఉంటుంది. ఎవరు వీక్ ఉంటే వాళ్ళపైకి అటాక్ చేయాలి, ఎవరు స్ట్రాంగ్ ఉంటే వాళ్ళపైకి అటాక్ చేయాలి. ఓకే 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 గైస్, ఈ న్యూ వర్షన్ చాలా బాగుంటుంది. ఓల్డ్ వర్షన్కి వెళ్ళిపోయింది. ఆఫ్ కోర్స్ లాగింగ్ రివార్డ్స్, క్యారెట్ ఫుడ్ అన్నీ తీసుకుందాం. ఓకే గైస్, ఆ న్యూ వర్షన్ అయితే చేసేసారు. అండ్ నిన్న నుంచి నేను గేమ్ ఆడుతున్న నుంచి ఇలా ఎవరో ఒకరు పని ఉంటున్నారు ఇక్కడ. చూడండి, ఈ వర్షన్ బెటర్ అంటాను. ప్లీజ్ గేమ్ క్రియేటర్స్కి అయితే ఒక మెసేజ్, ప్లీజ్ అప్గ్రేడ్ దిస్ గేమ్. ఇక్కడ ఇదే మెయిన్ గేమ్, ఇది అప్గ్రేడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, ఇక్కడ మీరు బీటింగ్ స్టైల్ చూసుకోవచ్చు. ఇక్కడ ట్రైనింగ్ గ్రౌండ్ ఉంటుంది. మొత్తం గేమ్ ప్రీవ్యూ లాంటిది అయితే చూడవచ్చు. ఇక్కడ ఒక ట్రైనింగ్ వేసుకుంటున్నాను, వెళ్దామా? ఇది చూద్దాం. మనం ఎంత స్ట్రాంగ్ ఒక సౌండ్ బ్రీతింగ్ స్ట్రాంగ్ బ్రీతింగ్ స్టైల్స్ ఆడుతున్నాం. అలాంటి మనం ఒక స్వాడ్ తీయాలి. ఇంకా అప్పుడుంటే జూనియర్. ఓకే, ఏం పెట్టాలి వీనిపైన? లేదు, వీనిపైన ఏం పెట్టాలి? దానిపైన కాదు, నన్ను డ్యామేజ్ చేస్తున్నాడు. నా ఏమో వీని పైన. ఓకే, ఇక్కడ అటాక్ డ్యామేజ్ చేయలేము. మనం పీవీపీ ప్లేస్కి అయితే వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళి అన్నీ చేసేసుకుందాం. ఎంతోసేపు పీవీపీ ప్లేస్కి వెళ్తూ ఏం చేస్తా చెప్పని. అందుకే ఈరోజు వీడియోలో మేము ఇంకొకటి అయితే చెప్పబోతున్నాను. అదే రాబ్లాక్స్ గురించి. మీ అందరికి తెలిసిందే, రాబ్లాక్స్ చాలా అప్గ్రేడ్ అయింది, అన్నీ జరిగినాయి. కానీ ఒకటి జరిగింది. రాబ్లాక్స్ కొనే వాళ్ళకైతే తెలుసు, రోబక్స్ కొనాలనుకునే వాళ్ళు ఇప్పుడే చూస్తున్న వాళ్ళు వినండి. రోబక్స్ ప్రైస్ పెరిగిపోయింది. ఆఫ్ కోర్స్ ప్రతి ఒక్కరికి తెలుసు రోబక్స్ ప్రైస్ ఎంత పెరిగిపోయినా. కానీ యూ నీడ్ టు అండర్స్టాండ్, రోబక్స్ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి. మనకి అయితే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి అనొచ్చు రోబక్స్. కానీ రోబక్స్ కొనాలని అయితే నాకు లేదు. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ అయితే పోయింది. ఇప్పుడు మనం వాళ్ళని అంటే వెళ్దాం.
గైస్ అదే పీవీపీ వెళ్ళిన 1v1 చేయడానికి. ఇది వీన్తో చేయడానికి నాకు. ఇది 1v1. ఓకే ఏం పెట్టేద్దాం. ఓకే అటాక్ చేయాలి. ఓకే అటాక్. ఎందుకు అంత స్ట్రాంగ్ ఉంది నాకు అర్థం కావట్లేదు. వీక్ స్టైల్ చూసే వాళ్ళకి ఓకే మన అటాక్ చేయాలి. ఓకే చెప్పండి. అందుకే మనం ఫస్ట్ డేలోనే దిస్ ఇస్ సో బ్యాడ్ టుక్ గైస్ ఎంత దారుణంగా ఉంటుంది ఇది. ఇదేది వాడతాడు. అరే వీడు నేను మిస్ట్ వర్సెస్ మిస్ట్ అప్స్ట్రీమ్ క్లౌడ్స్. ఓకే క్లిక్ చేస్తున్నా. షిప్ అది క్లౌడ్ రాలే. అరే గైస్ రావట్లేదు. అది రావట్లేదు. ఓకే మిస్ట్ బ్రీతింగ్ యూజర్స్ వర్సెస్ సౌండ్ బ్రీతింగ్ యూజర్స్. ఆఫ్ కోర్స్ ఫస్ట్ కిల్ అయితే చేసింది. మీకు నా స్టాట్స్ చూపిస్తున్నాను కానీ ఎన్ని కిల్స్ చేశాను. ఇక్కడ రికార్డ్స్ ఇక్కడ చూస్తే 6 కిల్స్ అయితే జరిగినాయి. అంటే 6 కిల్స్. తీర్చుకోంగచ్చేది గైస్. తీర్చుకోంగచ్చేది వాడేనా ఏం పెట్టద్దు పైన అటాక్ చేయడానికి. వెళ్ళినట్టు తీసుకెళ్తున్నాడు. ఒకసారి ఓకే ఇంకా వాడే ఒకడు నేను ఇప్పుడు బాగా చేస్తున్నాను. ఓకే గైస్ ఓకే మనల్ని చంపేసాడు. ఒక సౌండ్ హాషీరా లెవెల్ ఉన్నాను అనుకోని అంత లెవెల్గొనలేను. వీళ్ళంతా లెవెల్ ప్లేయర్స్. మనం వెళ్ళి ఒక డ్యూల్ ఛాలెంజ్ అయితే చేయాలి. ఒకటి చేయకముందే కమోన్ ఎంటర్ డ్యూలింగ్ అప్లై. ఓకే వీడియో ఎవడో ప్రో ప్లేయర్ అనుకుంటాం. కాన్స్టెన్సీ ఆఫ్ సౌండ్ అయితే వాడాలి టైం వచ్చినప్పుడు. కాన్స్టెన్స్ ఓకే నా వల్ల ఎడిట్ స్లాష్. ఏంటి
ఏంటి గైస్ వీడియో ఎందుకు గైస్ ఇంత కష్టపడాలి నేను ఎందుకు ఇంత కష్టపడాలి వెళ్ళొక్క ఫైట్ చేసి బిడ్డ వస్తున్నారా చంపానికి వస్తున్నా ఒక కొత్త ప్లేయర్ వచ్చాడు నాకు వాడు కావాలి వీడు కాదు కాబట్టి ఎగ్జిట్ ఎక్కడుంది ఎగ్జిట్ అక్కడ ఉంది ఎగ్జిట్ అయిపోతాం ఓకే ఇది ఇలా అనుకుంటా ఓకే మేము ఇద్దరం చాలా పవర్ఫుల్గానే ఉన్నట్టునే గైస్ మీ లెవెల్ ఎంత మీరైతే కామెంట్ చేయండి అరే మంచిగా ఏంటి గైస్ కూల్ డౌన్ ఎక్కువ ఉన్నాయి అన్నిటికీ ఎనర్జీ కావాలి మనకి చాలా ఎనర్జీ కావాలి ఒక్కొక్క స్కిల్ ఆడాలంటే నీట్గా అప్స్ట్రీమ్ క్లాత్స్ వాడినప్పుడు కొన్ని చూసాడు అని మీకు నచ్చలేదని మీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో నాకు తెలియదు ఈ వీడియోస్ పైన ప్లీజ్ ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి నేనైతే కంపల్గా ఈ వీడియోస్ కంటిన్యూ చేస్తాను మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి గైస్ లేదు ప్రతి గేమ్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది కానీ ఈ గేమ్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు నేను మ్యూజిక్ యాడ్ చేద్దాం ఏదో ఒకటి చేసేద్దాం ఎవరు నేను చంపితే అది కూడా అక్కడ చేస్తున్నాను అక్కడ వెళ్ళి చూపిద్దాం ఇలా చేయవద్దు ఓకే దీన్ని చంపాలి మనం ఏం గొప్ప మ్యూజిక్ ఎఫెక్ట్ బాగుంది పారిపో ఎందుకు గైస్ ఇలాంటి చిరాకు వెళ్ళిపోతే తర్వాత అని వెళ్ళిపోతుంది ఏం పెడుతున్నాను పోండి మీ ఫ్రెండ్ని కిల్ చేసాను అనుకోవడమ్మా కోపం పరగద్దు బ్రో ఫైటింగ్ పీవీపీ గేమ్స్ అంతా కోపం పరగదు కోపం వస్తున్నాయి ఇంకా అర్థమైనా మీరే చెప్పండి ఇద్దరు ఎక్కడికి ఇద్దరు ఒక్కరే కలుస్తున్నారు కాబట్టి నేను అటాక్ చేయాలి కే యాడ్ స్కై ఆర్ నోన్ యాజ్ యాడ్ స్కై కే అదంతా మనం అనేస్తాం కే కాదు స్కై చావు
గైస్ నా క్యారెక్టర్ మీకు ప్రీవియస్ రాబ్లాక్స్ వీడియోస్ పెట్టానో లేదో తెలీదు. లాస్ట్ డేస్లో అలా పెట్టేసాను. ఈ పక్క పైన మనం తగ్గి చిన్న పక్క పైన తగ్గాలి. షవరింగ్ ఓకే ఏం పెట్టేసాను ఇది బాగుంది గైస్. అరే తను ఎంత లెవెల్ ఉంది గైస్. ఈ వీడియో నేను ఏంటి గైస్ ఇలాంటి కమాన్ అంటే నేను కమింగ్ ఛానల్లో గెలిచాను. ఒక గొప్ప ప్లాన్ గెలిచాను. గొప్ప ప్లాన్ని ఇక్కడ ఉంటే చావే నాకు. నేను హీల్ అయ్యే వరకు తర్వాత మీకు నేను మాట్లాడతా. ఎలాగే హీల్ అయ్యే వరకు ఏదైనా చేయాలి. ఏం చేద్దాం. వీడు నా వెంట పడుతున్నాడు. వాళ్ళకి వాళ్ళు ఫైట్ చేసుకుంటున్నాడు. మనం వెళ్ళి డ్యూల్ యాక్సెప్ట్ చేద్దాం. బికాస్ ఇలా 1 or 2 days అంటే కష్టం. కాబట్టి డ్యూల్స్ యాక్సెప్ట్ చేయాలి. డ్యూల్స్ యాక్సెప్ట్ చేస్తే గొప్ప గుర్తుంది. నాకు నెక్స్ట్ బ్రీతింగ్ ఏంటి ఇష్టం. గొప్ప బ్రీతింగ్ ముందు అమ్మ అయ్యో చంపిన వాళ్ళే వచ్చి చంపుతున్నారు. వీడియో మీకు 16 minutes ఉంది. అఫ్కోర్స్ లాంగ్ వీడియో ఏం జరగలేదు, అంతగా ఏం జరగలేదు అని మీకు చూపిస్తాను కదా. అది మీకు ఎలా చేంజెస్ చేయాలి ఫ్రీగా చేయొచ్చు. అఫ్కోర్స్ గేమ్ ఎంటర్ అయితే మీ అందరికీ అర్థమైపోతాయి. ఇప్పుడు మనం ఆబిన్ అయితే కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆబిన్ మీకు సరి చూపిలే. ఇక్కడ మీరు గ్రూప్ రివార్డ్స్ తీసుకోవచ్చు. గ్రూప్ అయితే జాయిన్ అవ్వాలి, లైక్ చేయాలి. నేను ఏం చెయ్యను బికాస్ ఐ డోంట్ లైక్ ద గేమ్. అఫ్కోర్స్ గేమ్ బాగుంది. అండ్ ఇక ఫ్లేమ్ బ్రీటింగ్ ఇక్కడ 3K పెడితే మీకు ఫ్లేమ్ ఒక బ్రీటింగ్ స్టైల్ అంటే ఎన్ని బ్రీటింగ్ స్టైల్స్ ఉన్నాయి, ఎన్ని ఫార్మ్స్ ఉన్నాయి? 1 2 3 6 ఫార్మ్స్ అయితే ఉన్నాయి గైస్. అండ్ మనం 6th ఫార్మ్ని అయితే అన్లాక్ చేయాలి. రెన్గోకు, ఫ్లేమ్ టైగర్, రెన్గోకు లాస్ట్ వన్ అది అన్లాక్ చేయాలి. అది ఎలా అన్లాక్ చేయాలో నాకైతే నచ్చలేదు ఫ్లేమ్ బ్రీటింగ్ అంతా. మిస్ట్ బ్రీటింగ్, స్టీమ్ క్లౌడ్స్ మాత్రం సూపర్ ఉంది. ఎల్ఈడి లెవెల్ ఎలాగైనా అన్లాక్ చేయాలి. అది కూడా ఏదో ఒకటి చేసి అన్లాక్ చేద్దాం. దీని తర్వాత మనకున్న బ్రీటింగ్ స్టైల్ వచ్చేసి సౌండ్ బ్రీటింగ్. ఇది ఇంకా డెవలపింగ్లోనే అంటున్నారు. ఏం డెవలపింగ్లో ఉన్నారో ఏమో అర్థం కావట్లేదు. కానీ మీకైతే ఒకసారి చూపిస్తాను. నేను వాడుతున్న బ్రీటింగ్ స్టైల్స్ ఏమేమి ఉన్నాయి, మీరు సౌండ్ బ్రీటింగ్ తీసుకోవచ్చా లేదా, మంచిగా ఉందా లేదా అయితే చూపిస్తాను. అండ్ ఇంగ్లీష్లో ఇక్కడికైతే వచ్చి చెక్ చేసుకుందాం. ఫస్ట్ బ్రీతింగ్ ఫామ్. ఓకే ఫస్ట్ ఫామ్ కటానా హోల్డ్ ఏమైతే పెట్టేస్తున్నాను నేను. ఎవరిపైన గైస్ ఏం పెట్టాము. ఓకే 6 ఇది సూపర్ ఉంటుంది గైస్. ఎవరైతే డీమన్ స్లేయర్ చూస్తారో వాళ్ళకైతే ఇది బాగా తెలుసు. డీమన్ స్లేయర్ ఫ్యాన్స్కి బాగా తెలుసు. ఇప్పుడు ఇక్కడ స్పాన్ అవ్వాలి. ఇది అయిపోతుంది. అబ్బా వేస్ట్ అయిపోయింది. ఓకే లాస్ట్కి రోర్ అయితే చూపిస్తుంది. అంతే రోర్ ఏం లేదు. నాకు ఇది 4th ఇది బాగా నచ్చింది. చూపిస్తాను కానీ నాకు నచ్చింది. కాన్స్టెంట్ అయితే బాగా నచ్చింది. నేను డీమన్ స్లేయర్ యానిమేట్ చూసేప్పుడు నాకైతే భలే నచ్చేసింది. వీళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అయితే చాలా గ్రేట్. అండ్ మీకు యూజర్ ఇంటర్ఫేసెస్ UI కూడా చాలా బాగుంది. ఇక్కడ లెవెల్ చెక్ చేసుకోవచ్చు. అండ్ నేను పాయింట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఎనర్జీకి దేనికి యాడ్ చేయను 10 పాయింట్స్ వచ్చి. ఓకే ఫైనల్లీ స్ట్రీమ్ పర్సన్ సిమిలర్ ఇది ఒకటి. ఇదిగోండి ఇది ఒకలాగా ఎక్స్ప్లోషన్స్ క్రియేట్ చేసేది. అండ్ రార్
ఇదొకటి. ఇప్పుడు మనం మిస్ట్ ఫామ్ అయితే చూద్దాం. మిస్ట్ కూడా బాగుంది. అండ్ మీరు సౌండ్ రేటింగ్ తీసుకున్నప్పుడు అయితే మళ్ళీ చెప్తున్నాను, ఇది వచ్చేసి మీకు పర్ఫెక్ట్గా అయితే ఉంది. అఫ్కోర్స్ పర్ఫెక్ట్గా ఉంది, కానీ స్టిల్ ఇది ఎందుకో డెవలపింగ్లోనే ఉందని చూపిస్తున్నారు. నేనైతే ఇది ఫుల్ వర్షన్ డెవలపింగ్ వర్షన్ ఫుల్ వర్షన్ ఎప్పుడు వస్తే వెయిట్ చేస్తున్నాను. అండ్ దీంట్లో ఒక స్పెషల్ అయితే ఉంది, ఓటింగ్ చేయొచ్చు. నెక్స్ట్ అంటే రాబాక్స్ ఉంటేనే ఓటింగ్ చేయొచ్చు. నా దగ్గర రాబాక్స్ లేదు. రాబాక్స్ ఉన్న వాళ్ళైతే ఓటింగ్ చేసుకొని మీకు నచ్చింది అయితే వస్తుంది. ఈ క్లాసెస్ బాగున్నాయి. అండ్ ఇదైతే నాకు బాగా నచ్చింది. ఇలా వెళ్ళి ఇలా స్ట్రైక్ చేయొచ్చు. ఇది ఒక బౌండరీ వరకు ఇలా వెళ్తుంది. అది ఏంటో బౌండరీ అనుకుంటా. లాస్ట్ వచ్చేసి ఇది ఒకటి ఉంది. లాస్ట్ వన్ అయితే పెట్టేస్తాను గైస్. నేను తప్పులు చెప్తే సారీ, నేను తప్పులు చెప్తే మీరు కామెంట్ చేసి చూడండి. అండ్ ఎవరికైతే ఈ గేమ్ పేరు తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయను. ఒకటి ఈ గేమ్ పేరు నేనైతే రివ్యూ అస్సలు చేయట్లేదు ఈ గేమ్ పేరు రివ్యూ. అండ్ మీకు వేరే బ్రీటింగ్ స్టైల్స్ కూడా చూపిస్తాను, ఆగండి. నెక్స్ట్ బ్రీతింగ్ స్టైల్ వచ్చేసి మనకి ఫ్లేమ్ బ్రీతింగ్, వాటర్ బ్రీతింగ్ ఉంది గైస్. వాటర్ బ్రీతింగ్ బాగుంది, చాలా బాగుంది. నేను ఫస్ట్ వచ్చినప్పుడు వాటర్ బ్రీతింగ్ తీసుకున్నాను. తర్వాత ఈ సౌండ్ ఫ్లేమ్కి అయితే అప్గ్రేడ్ అయ్యాను. ఇప్పటికైతే నేను మిస్ట్ని రీప్లేస్ చేసేస్తాను వాటర్తో. 2K పెట్టాలి, నా వల్ల కాదు. ఓకే, మిస్ట్ బాగుందా సౌండ్ బాగుందా చెప్పండి గైస్. ఏది బాగుందో చెప్పండి, మిస్టా సౌండా? మిస్టా వాటరా? ఈ రెండిట్లో ఏ కాంబినేషన్ అవుతుంది? మిస్ట్ వాటర్ బ్రీతింగ్ అండ్ మిస్ట్ బ్రీతింగ్, సౌండ్ బ్రీతింగ్, వాటర్ బ్రీతింగ్, సౌండ్ బ్రీతింగ్, మిస్ట్ బ్రీతింగ్. ఇది మీరు డీమన్ స్లేయర్ చూసే వాళ్ళకైతే కన్ఫర్మ్గా అర్థమవుతుంది. నిజంగా చెప్తున్నా, డీమన్ స్లేయర్ ఫ్యాన్స్కి అయితే ఇది బాగా నచ్చుతుంది. ఏమైంది గైస్? ఓకే, అదేదో గుడ్ ప్లేయరా? ఓకే గైస్, ఇప్పుడు ఈ లాస్ట్ వన్ ఇది బాగుంది. ఇది ఓకే, మీకు యానిమే పేరు అయితే మీకు తెలుసు అనుకుంటున్నాను, డీమన్ స్లేయర్. ఆ ప్లాట్ఫామ్ తెలిసిన వాళ్ళైతే చూసుకోండి. ప్లాట్ఫామ్ మనం ఏం చెప్పట్లేదు. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి డీమన్ స్లేయర్ అని టైప్ చేస్తే మీకు ఎంతో కొంత వస్తుంది ఇన్ఫర్మేషన్. అండ్ సౌండ్ బ్రీతింగ్ చూసేసాను. ఫ్లేమ్ బ్రీతింగ్ అయితే చూసేదైతే ఉంది. ఫ్లేమ్ బ్రీతింగ్ కూడా తీసుకొని వస్తాను. ఇంతసేపు వీడియో పాజ్ అయిందా? ఇంతసేపు వీడియో పాజ్ అయింది. ఇంతసేపు వీడియో పాజ్ అయిందో పాజ్ అవ్వలేదో మీకే తెలియాలి. నేనైతే ఇప్పుడు మీకు అదంతా మళ్ళీ చూపించలేను కాబట్టి నేను మీకు బ్రీతింగ్ స్టైల్స్ అయితే చూపిస్తున్నాను. నేను ఆ పేర్లు అయితే నాకు పలకండి సరిగ్గా రాదు కాబట్టి. ఫస్ట్ రెన్గోకు, దీన్ని అన్లాక్ చేయాలనుకుంటున్నా. ఏం వాటర్ బ్రీతింగ్ లానే ఉంటుంది, చూపిస్తాను. కానీ వాటర్ బ్రీతింగ్ దగ్గర కూడా ఇలా ఒకటి ఉంది. రెండు సేమే, జస్ట్ అది వాటర్, ఇది ఫ్లేమ్. నెక్స్ట్ వచ్చేసి ఫ్లేమింగ్ టైగర్. ఇది వన్ సింగిల్ అటాక్ బాగుంది. ఇది ఒకటి బ్లేజింగ్ యూనివర్స్. ఇదంతా మంచిగా అనిపించలేదు నాకైతే, జస్ట్ 2 స్ట్రైక్ చేసాం. నెక్స్ట్ ఇది కూడా ఏం బాగాలేదు గైస్. ఎందుకో అటాక్స్ చాలా చూడడానికి బాగున్నాయి, కానీ మీరు ఎలా వాడతా నాకు అయితే అర్థం కాదు. నాకు ఆ సౌండ్ బీటింగ్ అవైతే బాగా నచ్చాయి, ఎందుకంటే వీటిలో మంచి యానిమేషన్స్ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ వీళ్ళైతే డెవలపర్స్ గైస్. అండ్ కోర్స్ నేనైతే ఒక వీడియో అయితే చూశాను, అదే మీకు ఒక ప్రీమియం మీకు గూగుల్ ప్లే సబ్స్క్రిప్షన్ తీసుకుంటే వచ్చేదైతే ఒకటైతే చేశాను నేను వీడియో దానిపైన. ఆ వీడియో వెళ్ళి చెక్ చేయండి, డిస్క్రిప్షన్ నేను లింక్ అయితే చెక్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో దాని లింక్ పెడతాను. ఆ వీడియోని అయితే అక్కడ వెళ్ళి చెక్ చేయండి. నా గేమ్ నేను మధ్యలోనే ఆపేసాను. మీకు కావాలంటే నేను ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తాను. నేను ఎలాంటి ఎడిటింగ్ అయితే ఇవ్వట్లేదు గైస్, ఎలాంటి ఎడిటింగ్ ఇవ్వట్లేదు. మీరు ఎప్పుడైతే సపోర్ట్ చేస్తారో అప్పుడే నేనైతే మీకు ఎడిటింగ్ ఇస్తాను. అంటే మీకు ఇస్తాను కాదు, ఈ వీడియోలో అయితే పెడతాను. అంటే మీకు ఈ సిరీస్ నచ్చి ఇలా ఫైటింగ్ అన్నీ కావాలనుకుంటే మీకైతే ఫుల్గా పర్ఫెక్ట్గా వీడియో తీసి ఎడిటింగ్ చేసి అయితే పెడతాను.
డింక్ టమ్ లైన్ అయితే ఉంటుంది కనపడకండి. ఇది నాకు బాగా నచ్చింది. ఇది బాగుంది. కానీ కూల్ డౌన్ ఎక్కువసేపు ఉంది, అది నాకు నచ్చట్లేదు. కూల్ డౌన్ ఎలా పెంచాలో అర్థం కావట్లేదు నాకైతే. ఇది సూపర్, ఇదైతే బెస్ట్ అంటారు. ఇది బెస్ట్, బిజినెస్లో చూసే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్గా తెలుసు. అని చూడండి అసలు ఎంత డ్యామేజ్ చేసాం మనం. 1 2 3 అటాక్స్ చేస్తే ఇంత డ్యామేజ్ అయింది లాస్ట్కి. ఇది ఓకే, మనం లాస్ట్గా ఈ రోర్ అయితే చూసేద్దాం. మిస్ట్ బ్రీటింగ్ కూడా చూపిస్తాను అండ్ గేమ్లో యూఐ ఎలిమెంట్స్ కూడా తర్వాత అయితే చూపించేస్తాను. ఆగండి, మిస్ట్ బ్రీటింగ్ చూపించినట్టే ఉన్నాను. ఓకే, లాస్ట్కి మీకు ఇక్కడ మనకి విన్ బ్రీటింగ్ ఉందా గైస్? విన్ బ్రీటింగ్ లేదు. సరే, చుట్టుపక్కల ఏముందో చూపిస్తాను. అది ఇక్కడ వచ్చేసి మీరు శ్వాస్ తీసుకోవాలి. అక్కడ నుంచి స్ట్రైట్గా పీవీపీ దాటొస్తే ఇక్కడ కటానాస్ ఉన్నాయి. నేనైతే దీన్ని ఆన్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లీడర్ బోర్డ్. ఈ లీడర్ బోర్డ్లో మనం లాస్టే ఉంటాం ఎప్పుడు. ఇక్కడ మనం ఇప్పుడే అని ఇక్కడ టాపర్స్ అయితే ఉన్నట్టున్నాయి. ఇతను ఏం చేస్తాడు? ఓకే, వీళ్ళు టాప్ ప్లేయర్స్ గైస్. వీళ్ళని డిఫీట్ చేయము ఎవరి వల్ల కాదు ఈ గేమ్లో. అంత గొప్ప వాళ్ళు, అంత గొప్పగా మనం ఒకసారి అవ్వాలి. అండ్ ఫైనల్లీ ఇక్కడ అప్గ్రేడ్స్ అయితే చేసుకోవచ్చు, లెవెల్ అప్ అప్గ్రేడ్స్. కాబట్టి నేను ఇదే గైస్ ఓటింగ్ సెక్షన్. ఇది స్పెషల్, నాకు నచ్చింది. ఎందుకంటే మనకు నచ్చిన బ్రీటింగ్ స్టైల్ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఎక్కువ ఓట్లు దేనికి వచ్చాయో అర్థం కావట్లేదే, అర్థమవుతున్నట్టుంది. ఓకే, 14 లవ్ బ్రీటింగ్కి ఎక్కువ ఓట్లు వచ్చినట్టున్నాయి. థండర్, నాకైతే థండర్ బ్రీటింగ్ కావాలి గైస్. థండర్ బ్రీటింగ్ కావాలి, థండర్ బ్రీటింగ్ చాలా కావాలి. మేక్ యువర్ క్యాట్ ఈట్ బెటర్. క్యాట్ ఈట్ బెటర్ అంటే ఏంటి గైస్? ఇది అర్థం కావట్లేదు. ఇది మేకర్స్ డెవలప్ ఫాస్ట్ అంట. ఇది డెవలప్ ఫాస్ట్. ఓటేసిన వాళ్ళ ఓటర్స్ డొనేట్ చేశారు గైస్. అంటే థౌజండ్స్ ఆఫ్ రోబక్స్ డొనేట్ చేశారు. ఇప్పుడు ఈ రోబక్స్ అనే వాళ్ళు ఏం చేస్తారు? అండ్ ఇది మీకు కటానాది. ఇది ఫ్రీ కాదు, డబ్బులు పెట్టాల్సింది. ఇది కావాలంటే మనం పెట్టట్లే. అండ్ మీకు ఇలా ఓరా ఎలా రావాలో చూపిస్తాను. ఇక్కడ నుంచి ఫ్రీ 1 2 3 4 మాత్రమే ఫ్రీ. ఇక్కడ 1 2 3 4 5 6 7 ఇవి కూడా ఫ్రీనే. ఇవన్నీ ఫ్రీ, ఇవి మాత్రం ఎక్స్క్లూసివ్ ఉన్నాయి. నాకు ఇది ఒక్కటి కావాలి. ఒకసారి ట్రై చేసి చూద్దాం. అసలు చూడండి ఎంత బాగుందో. స్వాడ్ అంటుంటే ఎంత మంచి ఎఫెక్ట్ వస్తుంది. పర్పుల్ ఒకటి మీకు ట్రైల్ ఒకటే ఉంది దీంట్లో. కావాలంటే ఓకే, బ్రీటింగ్ స్టాంప్స్ ఎంత మంచిగా వస్తాయి, ఎంత మంచిగా ఉంటుంది. లాస్ట్ ఫైర్ ఇది గైస్. ఇది మీ ఒకవేళ సన్ బ్రీటింగ్ ఫ్యాన్స్ ఉంటే ఇది సూపర్ నచ్చుతారు. కానీ మీరు దీనికి రోబక్స్ పెట్టాల్సిందే. ఇంకొకటి ఈ ఎల్లో కొంచెం సిమిలర్గానే ఉంటుంది, మీరు కావాలంటే తీసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి రెయిన్బో. ఇదేం బాగా ఎవరికి నచ్చిందో వాళ్ళు ఇస్తాను. నేను చెప్పను, ఇది జస్ట్ గేమ్ ఎలా ఉందో చూపిస్తున్నాను నేను. లాస్ట్ రెడ్ వచ్చేసి ఇదే. దీనికన్నా ఆ రెడ్ బాగుంది ప్రీమియంగా. ఈ రెడ్ బాగుంది, ఆ రెడ్ బాగుంది. అది కొన్ని రోబక్స్ పెట్టాలి. ఈ బ్లూ చూపించేసాను. గ్రీన్ చూపిస్తాను కానీ గ్రీన్ ఒకటిది. గ్రీన్ నాకు ఫస్ట్ నచ్చింది, కానీ ఇంటికి కాంబినేషన్తో మంచిగా సెట్ అవ్వాలనిపించింది నాకైతే. అందుకే రీప్లేస్ చేసేసాం గైస్. నాకైతే నిజం చెప్తున్నా, సన్ బ్రీటింగ్కి ఇంతకన్నా బెటర్ ఏముంటారు చెప్పండి గైస్. వీళ్ళు సన్ బ్రీటింగ్ ఎప్పుడు యాడ్ చేస్తారు కూడా అర్థం కావట్లేదు నాకు. చాలా సన్ బ్రీటింగ్ చాలా నేను కొట్టడం వల్ల తెచ్చినట్టుంది. అప్పుడు ఎక్కువ అవుతుంది. సన్ బ్రీటింగ్ వచ్చింది, కానీ ఇది మీకు కొంచెంకి కంపెనీలోకి వెళ్ళి ఇలా తీసుకొచ్చా మీకు ఇలా వస్తుంది. డెవలప్ అయిన తర్వాత పాయింట్స్ వస్తాయి. ఈ పాయింట్స్ ఏంటంటే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇంకా సేవ్ చేస్తాను పాయింట్స్ని. సో అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. నాకు ఈక్వల్ పాయింట్స్ షేర్ అయితే చేస్తున్నాను. మీరు ఎలా కావాలంటే అలా చేస్తున్నాను. అయితే యాభైకి వస్తావు చూపిస్తా చూడు. ఇలా చెప్తే అర్థం కాదు. ఫైర్కి వాటర్
వెళ్ళాలి, వాటర్ అగైనెస్ట్ వెళ్ళాలి. స్ట్రైక్ అన్నీ అయితే అయిపోయినాయి గైస్. అండ్ మీకు యూజర్ ఇంటర్ఫేస్లో ఏమైనా కావాలంటే ఇది పోర్టల్ గైస్, ఇది పోర్టల్, ఇది మాత్రం పోర్టల్. ఇది ఎలా మీకు సౌండ్ డిస్టర్బెన్స్ ఉంటే సారీ గైస్, సౌండ్ డిస్టర్బెన్స్ ఉంటే ఐఎమ్ వెరీ సారీ. అండ్ మీకు మిస్ట్ బ్రీటింగ్ చూపించినట్టున్నా చూపించలేని వాళ్ళు కామెంట్ చేయండి. అండ్ మీకు ఇక్కడ ఇది డిఫాల్ట్గా వస్తుంది ఫస్ట్ వన్, ఇది ఓన్ చేయాలి. నా దగ్గర ఎంత ఉంది గైస్ మనీ, అబ్బా అఫోర్డ్ చేయవచ్చు కానీ మనం అఫోర్డ్ చేయట్లేదు. అఫోర్డ్ చేసుకోండి గైస్, బిగినర్స్ అంతా అఫోర్డ్ చేయండి. ఎంత మంచిగా అఫోర్డ్ చేస్తే అంత మంచిది, బికాస్ ఎంత మంచి స్వాడ్ అయితే అంత మంచిది. చూడండి వుడెన్ స్వాడ్ గైస్, వుడెన్ స్వాడ్ తెచ్చుకున్నాను. బిగినర్స్ వాడు బబ్బబ్బా, బిగినర్స్ వాడు ఎంత కాస్ట్లీ ఉంది. ఇవన్నీ రోబక్స్ పెట్టాలి, ఇవన్నీకి రోబక్స్ పెట్టాలి గైస్. ఈ గేమ్లో ఇలాంటి కస్టమైజేషన్ రోబక్స్తో నేను ఎన్నుంది. అండ్ మీకు ఎవరికైనా జస్ట్ చెప్పండి, ఎవరికైనా గేమ్ కావాలి నేను ఆడతాను అనుకుంటా ఆడండి. రాబ్లాక్స్లో గేమ్ పేరు ఏంటో గెస్ చేయని, నేను మీకు గేమ్ పేరు అయితే కామెంట్ సెక్షన్లో వేయట్లేదు, ఎక్కడ వేయట్లేదు. నేను బాయ్. సౌండ్ డిస్టర్బెన్స్కి సారీ గైస్, సౌండ్ డిస్టర్బెన్స్.